ఫిబ్రవరి 14th అనగానే మనందరికీ గుర్తొచ్చేది ప్రేమికుల రోజు. అసలు మీకు ఇది తెలుసా? ఫిబ్రవరి 14th ప్రేమకు సంబంధమే లేదు. అది ఎక్కడో రోమ్లో జరిగిన కథ. దానికి ప్రేమకు సంబంధమే లేదు అండ్ దానికి ఇండియాకు కూడా సంబంధమే లేదు. కానీ మన ఇండియాలో మాత్రం ఫిబ్రవరి 14th రాగానే ప్రపోజ్ చేసుకోవడాలు, ప్రేమ పేరుతో విచ్చలవిడిగా తిరగడాలు, మళ్ళీ వాటిని అడ్డుకోవడానికి మళ్ళీ వేరే సంఘాలు, ఈ చెత్త అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. అసలు ఈ ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డేగా పిలవడానికి గల కారణం ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డేకి ఆరిజిన్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 4th centuryలో స్టార్ట్ అయింది. రోమ్లో క్రిస్టియన్ మతం రావడానికి ముందు పేగాన్ అనే ఒక రిలీజియన్ ఉండేదన్నమాట. వీళ్ళ పండగల్లో ముఖ్యమైన పండగ లూపర్కెలియా. ఈ పండగ వాళ్ళకు సంతానాన్ని కలిగించే పండగలాగా వాళ్ళు భావించేవారు. దీంట్లో ఒక మేకను బలిచ్చేసి దాని చర్మాన్ని తీసి ఆ చర్మంతో అక్కడ ఉన్న ఆడవాళ్లను కొట్టేవారు అండ్ అలాగే ఆ మేక రక్తంలో కొరడాలను ముంచి ఆ కొరడాలతో ఆడవాళ్లను విపరీతంగా కొట్టేవాళ్ళు. అలా చేస్తే అక్కడ పిల్లలు లేని వాళ్లకు పిల్లలు కలుగుతారని చెప్పేసి వాళ్ళు నమ్మేవాళ్ళు. కాలక్రమంలో అక్కడికి క్రిస్టియన్స్ వచ్చిన తర్వాత పేగన్స్ లో చాలా మంది క్రిస్టియానిటీలోకి మారిపోయారు. అయితే క్రిస్టియన్స్ అందరూ పేగన్స్ ని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయాలని చెప్పేసి పేగన్స్ పండగలను క్రిస్టియన్ పండగల్లా సెలబ్రేట్ చేసేవారు. దానిలో భాగంగానే 4వ శతాబ్దంలో పోప్ గెలాసియస్ అనే కింగ్ ఈ పేగన్స్ ఫిబ్రవరి 14th జరుపుకునే లూపర్కెలియా అనే పండగ రోజున ఇక నుంచి మనం సెయింట్ వ్యాలంటైన్స్ డే జరుపుకుందాం అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ సెయింట్ వ్యాలంటైన్ ఎవరు అని. 226వ సంవత్సరంలో ఇటలీలో టైరన్ అనే ఊరిలో వ్యాలంటైన్ అనే ఒక వ్యక్తి జన్మించాడు. ఆయన పెద్ద అయిన తర్వాత ఆ ప్రాంతంలోనే ఒక చర్చ్ కి పాస్టర్ గా పనిచేసేవాడు. ఆ టైంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవాడు 2వ క్లాడియస్ అనే రాజు. అతను చాలా క్రూరమైన వాడు. అతని సైన్యంలో చేరే వాళ్ళు యుద్ధానికి వెళ్లి మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి 2-3 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి అతని సైన్యంలో ఎవ్వరూ చేరడం లేదు. దాంతో అతని సైన్యం యొక్క సంఖ్య తగ్గిపోయింది. అప్పుడు క్లాడియస్ II ఏమనుకున్నాడంటే, నా సైనికులకు కుటుంబం ఉండడం వల్లనే వాళ్ళు యుద్ధం మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, సైన్యంలో జాయిన్ కావట్లేదు, అందుకని సైన్యంలో జాయిన్ అయ్యే వాళ్ళు అసలు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేసి ఒక తీర్మానాన్ని, శాసనాన్ని రాశాడు. ఆ ప్రాంతంలో పెళ్లిళ్ళు అవ్వకుండా చూశాడు. అప్పుడు చర్చ్ పాస్టర్ గా పనిచేస్తున్న వ్యాలంటైన్ అనే వ్యక్తి రాజుకు తెలియకుండా రహస్యంగా అక్కడ ప్రేమించుకునే వాళ్లకు పెళ్లి చేసేవాడు. ఎందుకంటే ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవడానికి లేదు, ఖచ్చితంగా ఒక పాస్టర్ ఉండాల్సిందే. సో దాని కారణంగా ప్రేమించుకున్న వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకునేవారు. ఈ విషయం తెలుసుకున్న క్లాడియస్ II వ్యాలంటైన్ ని తీసుకెళ్లి చెరసాలలో బంధించాడు. ఫిబ్రవరి 14th రోజున అతని తల నరికేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాడు. అప్పుడు వ్యాలంటైన్ ఉన్న జైలుకి ప్రధాన అధికారి ఆస్టేరియస్. అతన్ని కలవడానికి అతని కూతురు జూలీ అప్పుడప్పుడు ఆ జైలుకి వస్తూ ఉండేది. తన కూతురైన జూలీ వ్యాలంటైన్ తో అప్పుడప్పుడు మాట్లాడుతుండేది. ఇలా కాలక్రమేణా వాళ్ళిద్దరి మధ్యలో మంచి బాండింగ్ ఏర్పడి లవ్ స్టార్ట్ అయింది. రోజు తనని చూడడానికి వచ్చే జూలీ ఫిబ్రవరి 14th రోజున అంటే తన తల నరికే రోజున తనని చూడడానికి రాలేదు. అప్పుడు జూలీ కోసం వ్యాలంటైన్ ఎదురు చూసి ఒక పేపర్ తీసుకొని దానిపైన ఒక లెటర్ని రాశాడు. లెటర్ని రాసి చివర్న ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని రాసి పెట్టి అది జూలీ కోసం అక్కడ పెట్టాడు. సో ఈయన గుర్తుగా ఆ ఫిబ్రవరి 14th రోజున సెయింట్ వ్యాలంటైన్స్ డే జరుపుకునేవారు. అది కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించి మన ఇండియాకు కూడా వచ్చింది. మన దరిద్రం ఏంటంటే మన భారతదేశంలో మన సాంప్రదాయంగా చేసుకునే పండగలు మాత్రం జరుపుకోరు. అదే ఇలాంటి వ్యాలంటైన్స్ డేలు మాత్రము ఎగబడి మరి జరుపుకుంటారు. ఈ వ్యాలంటైన్స్ డే మొత్తంలో లబ్ధి పొందేది ఒకే ఒక్కడు, ఆ ఓయో రూమ్ వాళ్ళు మాత్రమే. 2019 సేమ్ ఇదే ఫిబ్రవరి 14th పుల్వామాలో మన ఇండియన్ ఆర్మీ పైన అటాక్ చేశారు. ఆ విషయం మాత్రం ఎవరికీ గుర్తుండదు. ఎందుకు పనికిరాని ఈ వ్యాలంటైన్స్ డే పట్టుకొని మన దేశ యువత పాకులాడుతూ ఉంటారు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.